నామములో ఈ ఉదయకాల శుభములు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మీరంతా బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనమందరము కూడా నిన్నటి దినమంతా దేవుని చేత కాచి కాపాడి ఈ దినానికి నడిపించబడ్డాం. దేవునికే కృతజ్ఞత, దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రతిదినము దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలు. మరి ఈరోజు వాగ్దానాన్ని మనం చూసుకొని ముందుకు వెళ్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడలేదని అక్కడ రాయబడి ఉన్నది. ప్రభు చెబుతున్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక మంచి నిర్ణయం మనకు పరలోకం సహాయం చేస్తుంది. ఒక రాంగ్ నిర్ణయం, చెడ్డ నిర్ణయం మనకు నరకం సహాయం చేస్తుంది. నరకము వలన వేదన, పరలోకము వలన సంతోషం. కాబట్టి యేసు ప్రభు పాదాల యొద్ద ఆమె ఉండటానికి నిర్ణయించుకున్నప్పుడు సృష్టికర్తే అక్కడ నిలిచిపోయాడు, దాటిపోలేదు. నిజంగా మన నిర్ణయాలు ఉత్తమముగా ఉంటే ఈరోజు పరలోకము మనల్ని ఆపరేట్ చేస్తుంది. పరలోకము మనల్ని కంట్రోల్ చేస్తుంది. పరలోకము మనకు సహాయం చేస్తుంది. దేవునికి ఇష్టమైనటువంటి మంచి మంచి నిర్ణయాలు మనము ఈ ఉదయకాలము తీసుకునేవారుగా ఉండాలని దైవజనునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదనేసి బైబిల్ సెలవిస్తుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంది మార్త కంటే కూడా. దేవుని వాక్యము కావాలని కోరుకుంది, దేవుని మాటలు కావాలని కోరుకుంది. దేవుని మాటే నాకు ఉత్తమమైనదనేసి ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం ఆమె వద్ద నుండి తీసివేయబడలేదు. ఆ నిర్ణయం మంచి ఉత్తమమైనది కాబట్టి ఆమె వద్ద నుంచి తీసేయబడలేదు. మనము కూడా ఈ వాగ్దానాన్ని పెట్టి, మనము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. మనము కూడా ఈ రోజు నుంచి ఒక ఉత్తమమైన మంచి నిర్ణయాలు తీసుకుందాం. దేవుని